హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మునగాకుతోటి చపాతీలు అయితే చేశాను. చూసారు కదా, చాలా సాఫ్ట్గా భలేగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మునగాకు చపాతీలు చేసుకోవడానికి ఎక్కువగా ప్రాసెస్ అయితే అవసరం లేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. నేనైతే ముందుగా మునగాకునైతే తీసుకున్నాను. మునగాకుని కాడలు లేకుండా ఇలా ఆకుగా అయితే ఒలుచుకోవాలి. నేనైతే మునగాకుని ఒక గుప్పెడైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మునగాకుని శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసుకొని ఈ మునగాకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి ఒక 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న మునగాకును కూడా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు పిండిలో బాగా కలుపుకోవాలి ఒకసారి. ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేయటం లేదు. ఆయిల్ వేయకుండా చపాతీలు చాలా మెత్తగా వచ్చేస్తాయి. ఆయిల్ వేసుకోవాలనిపిస్తే ఉప్పు వేసుకున్నప్పుడే వేసుకోవాలి. ఆయిల్ని కూడా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఇంత సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు అయితే పక్కకైతే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 5-6 నిమిషాల తర్వాత మంచిగా చాలా సాఫ్ట్గా అయితే అయ్యింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలుగా అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే అన్నిటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి నాకైతే 8 బాల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చపాతీలాగా అయితే చేసుకుందాము. చపాతీని చేసుకునేటప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి అయితే చేసుకోవాలి ముందుగానే. ఈ విధంగా అయితే చపాతీ కర్రతోటి చేసుకోవచ్చు. రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక మూత తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే కాల్చుకుంటున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ప్యాన్ మీద అయితే వేసుకోవాలి. ప్యాన్ కూడా వేడయ్యింది. ఇప్పుడు ఆయిల్ రాసుకుంటూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఆయిల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ అయితే రాసుకోవచ్చు. నేనైతే లైట్గానే రాసుకుంటున్నాను ఆయిల్. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవటం వల్ల మునగాకు అనేది పచ్చివాసన రాకుండా మంచిగా వేగుతుంది. మునగాకు చపాతీని 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాల్చుకోవటం వల్ల చపాతీలు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే ఈ విధంగా అన్నిటిని అయితే నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే నేను ఒకటే చూపించాను. అన్నీ చూపిస్తే లెంత్ అయితే అవుతుంది వీడియో. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మునగాకు చపాతీలను. చిన్నపిల్లలు ఆ కూర తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.